హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4x4 మ్యాట్రిక్స్కి రో ఎలిమెంటరీ మెథడ్ ద్వారా ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు 4x4 మ్యాట్రిక్స్ ఉంది. సో మనం 4x4 మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లోయర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్. సో లోయర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అంటే ఇవే కదా 4x4 మ్యాట్రిక్స్లో. ఈ ఎలిమెంట్స్ని మనం 0 చేసుకుంటే మనకి ర్యాంక్ అనేది వస్తుంది. సో మనం 0 చేసుకోవాలి అంటే R1 యూస్ చేసుకొని మనం 0 చేసుకోవాలి. సో R2, R3, R4ని జీరోస్ చేసుకోవాలంటే R1 యూస్ చేసుకొని మనం జీరోస్ చేయాలి. సో మనం ఇక్కడ R2లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 2 ఉంది, అలాగే R1లో 4 ఉంది. సో మనం 2ని 2తో మల్టిప్లై చేసి 4తో మైనస్ చేస్తే 0 వస్తుంది కదా. అంటే R2 tends to 2R2 minus R1. సో ఇప్పుడు మనకి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 4 0 2 1 2 2s are 4 minus 4 0 4 minus 4. So 2 1s are 2 minus 0 2 3s are 6 minus 2 2 4s are 8 minus 1. సో రెస్ట్ ఆఫ్ ది రోస్ అన్నీ మీరు సేమ్గా రాసేసుకోవాలి. సో మీరు రో ఆపరేషన్స్ అనేది కన్ఫర్మ్గా మీరు రాయాలి. రో ఆపరేషన్ మీరు రాయకపోతే మాత్రం కన్ఫర్మ్గా మార్క్స్ అనేవి కట్ చేస్తారు. సో ఇప్పుడు ఇదేమవుతుంది అంటే 4 0 2 1 4 minus 4 0 2 minus 0 2 6 minus 2 4 8 minus 1 7 2 3 4 7 2 3 1 4. సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం వాడాల్సిన రో ఆపరేషన్ ఏంటి అంటే R3ని వాడాలి. ఎందుకంటే ఇది 0 అయిపోయింది, నెక్స్ట్ ఇది 0 చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసి దీని నుండి సపరేట్ చేస్తే మనకి 0 వస్తుంది. కాబట్టి మన రో ఆపరేషన్ ఏంటి అంటే R3 tends to 2R3 minus R1. అప్పుడు మనకి 4 0 2 1 0 2 4 7 2 2s are 4 minus 4 2 3s are 6 minus 0 2 4s are 8 minus 2 2 7s are 21 minus 1. Sorry. 2 7s are 14 minus 1 2 3 1 4. సో ఇలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాం. మామూలుగా అసలు రో ఆపరేషన్స్ అంటేనే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఒకసారి వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి, ఎందుకంటే కొంచెం లెంతీ వీడియో ఇది. సో ఇప్పుడు మనకి 4 0 2 1 ఫస్ట్ రో అయితే ఏం మారదు. సో 4 0 2 1 0 2 4 7 4 minus 4 0 6 minus 0 6 8 minus 2 6 14 minus 1 13. సో 2 3 1 4 ఏం మారదు. సో ఇప్పుడు R4ని అయితే ఇది 0 చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసి 4తో సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి R4 tends to 2R4 minus R1 అంటే 4 0 2 1 0 2 4 7 0 6 6 13 2 2s are 4 minus 4 4 minus 4 2 3s are 6 minus 0 2 1s are 2 minus 2 2 4s are 8 minus 1. సో ఇదేమవుతుంది అంటే మీరు స్టెప్ బై స్టెప్గా రాయాలి, పక్కన అయితే రాయకూడదు. సో ఇప్పుడు మీకు ఏమొస్తుంది అంటే 4 0 2 1
0247 06 6 13 4 minus 4 0 6 minus 0 6 2 minus 2 0 8 minus 1 7. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది 0 చేసుకోవాలి, ఇది 0 చేసుకోవాలి. లోయర్ ట్రయాంగిల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ మీరు 0 అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి రో ఆపరేషన్ ఏంటి అంటే R3 minus 3R2. సో R3 tends to R3 minus 3R2. ఎందుకు అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మనకి 2 అయితే ఉంది. సో మీరు అనొచ్చు R1 యూస్ చేసుకుని చేయొచ్చు కదా బ్రో అంటే R1 అంటే ఇక్కడ 0 ఉంది బ్రో, కాబట్టి నేను R2 అనేది యూస్ చేస్తున్నాను. R2ని 3తో మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 6తో మైనస్ చేస్తే మనకి 0 అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు మనం 40210247 సో 6 minus 3 2s are 6, అలాగే 6 minus 3 4s are 12, అలాగే 13 minus 3 7s are 21. సో మళ్ళీ మిగిలిన రో అనేది సేమ్ రాసేయాలి, 4th రో. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే 40210247 0 6 minus 6 అంతా 0 6 minus 12 minus 6, అలాగే 13 minus 21 అంటే -8. అలాగే మిగిలిన రో అనేది సేమ్ రాసేసుకోండి. సో ఇప్పుడు ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ 6 అనేది 0 చేసుకోవాలి. సో దీనికి కూడా మనం సేమ్ వాడచ్చు కదా, దీన్ని 3తో మల్టిప్లై చేసి 6తో మైనస్ చేయొచ్చు కదా. సో R4 tends to R4 minus 3R2 అంటే 40210247 0 0 minus 6 minus 8. సో ఇప్పుడు 0 వస్తుంది. అలాగే 6 minus 6 0 minus 3 4s are 12 కాబట్టి -12 వస్తుంది, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. 40210247 0 0 -6 -8. ఇప్పుడు 0 6 minus 6 అంతా 0 0 minus 12 అంటే -12 7 minus 21 అంటే -14. ఇప్పుడు మనం వాడాల్సిన రో ఆపరేషన్ ఏంటి అంటే నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కదా, వాటిని పాజిటివ్లోకి మార్చుకోవాలి అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు నేను R3ని -R3తో మల్టిప్లై చేస్తాను, అంటే R3ని మైనస్తో మల్టిప్లై చేస్తాను. అలాగే R4ని కూడా మైనస్తో నేను మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఇక్కడ మనకి -6 కాస్త +6 అవుద్ది, అలాగే -8 కాస్త +8 అవుతుంది. అలాగే -12 -14 కూడా +12 +14 అయిపోతాయి. సో +12 +14. సో అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు బ్రో, ఎందుకంటే మనకి ర్యాంక్ అనేది ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఎందుకు అంటే ఈ ఎలిమెంట్ అనేది 0 అవ్వలేదు. ఎలిమెంట్ 0 అవ్వాలంటే మనం వాడాల్సిన రో ఆపరేషన్ ఏంటి, R4 tends to
R4 tends to R4 minus 2R3. సో ఇది చేస్తే మనకి 0 అయిపోతుంది, ఎందుకంటే 2 6 ఆర్ 12 మైనస్ 12 0. సో మనం నెక్స్ట్ పేజ్లో ఇది చేద్దాము. సో ఇప్పుడు మనం దీనికి సపరేట్ చేద్దాం 2R3తో. ఇప్పుడు మీకు మ్యాట్రిక్స్ ఏమవుద్ది అంటే 4 0 2 1 0 2 4 7 0 6 0 6 8 0, అలాగే ఇది కూడా 0. సో 12 మైనస్ 12 14 మైనస్ 2 8 ఆర్ 16 కాబట్టి 16. ఇదేమవుద్ది అంటే 4 0 2 1 0 2 4 7 0 0 6 8 0 0 12 మైనస్ 12 అంతా 0, 14 మైనస్ 12 మైనస్ 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ప్రతి రోలోనూ 1 అనేది కావాలి కదా. 1 వస్తేనే మనకి అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా 1 అనేది వస్తే మనకి అది మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే R1ని 4తో డివైడ్ చేస్తే, R2ని 2తో డివైడ్ చేసి, R3ని 6తో డివైడ్ చేసి, R4ని -2తో డివైడ్ చేస్తే మనకి ప్రతి రోలో అనేది 1 అనేది వస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 4, ఇక్కడ 2 6 -2, అందుకని నేను అలా డివైడ్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు 4/4 అంటే 1, 0/anything 0, 2/4, సో 1/4, 0, 2/2 1, 4/2 2, 7/2, 0 0, 6/6 1, 8/6. సో మీరు సింప్లిఫై చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేసేయచ్చు, ప్రాబ్లం అయితే ఏమి లేదు. -2/-2 అంటే 1. సో ఇక్కడ మనకి ర్యాంక్ అనేది వచ్చేసింది. సో 1 అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా డయాగ్నల్గా వచ్చింది. ప్రతి రోలోనూ మనం అంటే లోయర్ ట్రయాంగిల్ అనేది 0 అయిపోయింది. సో ఇప్పుడు ర్యాంక్ ఎంత అంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చరికి 4. సో ఇంతతో సమ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసరికి. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మ్యాథ్స్ వీడియోస్, అలాగే ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను వీక్కి ఒక 3-4 అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 4/4 అయితే రో ఎలిమెంటరీ మెథడ్ ద్వారా. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసరికి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.